దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలరా, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన విషయాలలో పరలోకానికి వెళ్ళే సిద్ధపాటులో దినదినము అభివృద్ధి అవుతున్నారా? మనమందరం కూడా ఆ విషయాల్లో అభివృద్ధి అవ్వాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 వచనాలు చదువుకొని పరిశీలన చేద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు చదువుకొని ఆలోచన చేద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ఈ యొక్క వచనంలో ఎన్నో విషయాలు, పదాలు ఉన్నాయి. ఈ వచనంలో చదవబడిన యొక్క వచనాల్లో ఒక మాటను మనం ఆలోచిద్దాం. అదేంటంటే అల్పకాలము. అల్పకాలము అంటే కొద్ది సమయము అని అర్థం. మోషే గారు దేవుణ్ణి ఎరిగి సత్యాన్ని తెలుసుకొని సిద్ధపడినటువంటి సందర్భం అల్పకాలం. దేవుణ్ణి ఎరిగిన ప్రతి మనిషికి అర్థమయ్యే విషయం ఏంటంటే, భూమి మీద మానవుని యొక్క జీవితము అల్పకాలము. భూమి మీద మానవుని యొక్క సంతోషము అల్పకాలము. అలాగే భూమి మీద మానవులు పడే కష్టం కూడా అల్పకాలమే. అంటే దేవుడు ఈ భూమి మీద మానవులకు ఇచ్చినటువంటి కాలము అల్పకాలము అని మోషే గారు తెలుసుకొని ఉన్నారు. చూడండి, అల్పకాలము మాత్రమే ఉండే పాపభోగమునకు మనుషులు అట్రాక్ట్ అయ్యి నరకానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. పోనీ ఈ పాపభోగం ఏమన్నా శాశ్వత కాలమా అంటే అది కాదు. కేవలం అల్పకాలము అనుభవించడానికి మోసాలు, అబద్ధాలు, హత్యలు చేసి ధనాన్ని సంపాదిస్తారు. అల్పకాలం అనుభవించడానికి, శాశ్వతంగా కాదు, అల్పకాలం అనుభవించడానికి. ఈ అల్పకాల సుఖం అనుభవించడానికి మనిషి పాపం చేస్తున్నాడు. ఈ అల్పకాలము తనతో దగ్గర పెట్టుకోవడానికి ఎన్నో అన్యాయాలు చేస్తున్నాడు. కాబట్టి అల్పకాలం ఉండేదానికోసం మన జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలి? అల్పకాలం ఉండే వాటి మీద మనం ఎందుకు మనసు పెట్టుకోవాలి? ఏది సత్యమో, ఏది శాశ్వతమో దాని మీద మనసు పెట్టుకొని ఎక్కడ శాశ్వతంగా సంతోషం, ఆనందం ఉంటుందో దాన్ని సంపాదించుకోవడం కదా ముఖ్యం. మోషే గారు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెనంట. అంటే ఏది శాశ్వతంగా ఉంటుందో, ఎక్కడ శాశ్వతమైన ఆనందం ఉంటుందో దాని మీద దృష్టి ఉంచాడు, దాన్ని పరిశీలించాడు. దేవుడు శాశ్వతుడు, దేవుడుండే పరలోకము శాశ్వతము. అక్కడికి వెళ్ళిన మానవులు శాశ్వతంగా సంతోషంగా ఉంటారు. చూసారా, సత్యాన్ని ఎరిగిన వాడే ఈ లోకంలో రాజపదవి కంటే, ధనము కంటే క్రీస్తు విషయమైన నింద మహాభాగ్యమని ఎంచుకున్నాడట. అవును, దేవుడి కోసం బ్రతికితే ఈ లోకంలో వచ్చే నింద, కష్టాలు కూడా అల్పకాలమే. కానీ
దేవుని కోసం ఈ భూమి మీద అల్పకాలము నింద శ్రమలు అనుభవిస్తే మాత్రం దాని ప్రతిఫలం ఏంటి? శాశ్వత కాల సంతోషం. చూసారా, కొద్ది కాలం దేవుడి కోసం కష్టపడితే శాశ్వత కాలం ఆనందం దొరుకుతుంది. తెలివి గల వాళ్ళ లక్షణం ఏంటంటే, బుద్ధిమంతుల లక్షణం ఏంటంటే, ఏది శాశ్వతంగా ఉంటుందో దాని మీద దృష్టి పెట్టడం. రాజపదవి ఎన్ని రోజులు ఉంటుంది? ధనము ఎన్ని రోజులు ఉంటుంది? ఈ శరీరము సుఖపడ్డానికి ఎన్ని రోజులు ఉంటుంది? బంధుమిత్రులు, తల్లిదండ్రులు, స్నేహితులు ఎంతకాలం ఉంటారు? కట్టుకున్న ఇల్లు ఎంతకాలం ఉంటుంది? సంపాదించుకున్న పొలం ఎంతకాలం ఉంటుంది? వీటన్నిటినీ అల్పకాలంలో విడిచి వెళ్ళిపోవాలి. అల్పకాలంలోనే మానవుని యొక్క ఆయుష్కాలం సుమారు 70-80 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడల. కనుక ఈ 60-70 సంవత్సరాల కోసం పాపము చేసి నరకంలో యుగాలు బాధ అనుభవించుట కంటే దేవుడు చెప్పినట్టుగా నీతిగా బ్రతికి క్రీస్తు కొరకు అల్పకాలం శ్రమ అనుభవిస్తే దానికి ప్రతిఫలం శాశ్వత కాలం ఆనందం. మోషే ఎంత తెలివిగలవాడు చూసారా? మోషే ఎంత ఆలోచన చేసి పరిశీలించి తన జీవితాన్ని దేవునిలో నిలబెట్టుకున్నాడో చూసారా? కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాలి, నిజంగా ఆలోచించాలి. మోషే గారు ఆలోచించారు కదా. మోషేకి రాజపదవి ఉంది, ధనము ఉంది, బలం ఉంది, శరీరం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మోషే గారు ఏం ఆలోచించారంటే, ఏది శాశ్వతంగా ఉంటుంది, ఏది సత్యము, దాని మీద మనసు పెట్టాడు. మనం కూడా జీవము కలిగిన దేవుని యొక్క మాటలు శాశ్వతం. దేవుడు శాశ్వతం. శాశ్వతుడైన దేవుడు ఆయన ఇచ్చిన మాట మనం పాటించడం వలన శాశ్వతంగా మంచి జీవితం ఉండేటటువంటి పరలోకానికి మనం వెళ్ళగలం. కనుక మోషే వలె మనం కూడా బుద్ధి కలిగి జీవించాలి. ఈ లోకంలో ఏం శాశ్వత కాలం బాధలేం ఉండవు, శాశ్వత కాలం సుఖము ఉండదు. మరణం తర్వాత శాశ్వతమైనది దొరుకుతాయి. మరణం తర్వాతే శాశ్వతమైన ప్రతిఫలం దొరుకుతుంది. మనం నీతిగా కొద్ది కాలం జీవిస్తే పరలోకం శాశ్వతంగా దొరుకుతుంది. అవినీతిగా అన్యాయంగా దేవుడికి దూరంగా బతికితే శాశ్వతంగా నరకం దొరుకుతుంది. కాబట్టి కొద్ది కాలానికి ప్రతిఫలం. అవును, కొద్ది కాలానికే ప్రతిఫలం. ఈ కొద్ది కాలం మనం జాగ్రత్తగా దేవుడు చెప్పినట్టుగానే బతకగలిగితే చాలు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మోషే వలె మనం కూడా జ్ఞానంగా బ్రతుకుదాం, వాక్యపు వెలుగులో బ్రతుకుదాం, క్రీస్తు కొరకు బ్రతుకుదాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న శ్రమలన్నీ చూసి వాటిలో కృంగిపోకూడదు. ఎందుకంటే అవి అల్పకాలం ఉండేది కదా. కనుక దేవుని వద్దకు చేరి భక్తులందరూ కూడా అక్కడ నెమ్మది పొందుతున్నారు శాశ్వత కాలం. మనం కూడా శాశ్వతమైన ప్రదేశంలో నెమ్మది పొందడానికి ప్రతిదినము ఎదుగుదాం, ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ ఒక్కడివే శాశ్వతంగా ఉండే దేవుడు. నీ ఉండే పరలోకమే శాశ్వతము. కనుక అల్పకాలము మాకు ఈ భూమి మీద నీ కొరకు బ్రతకడానికి ఇచ్చిన అవకాశం, వాటిల్లో ప్రతిఫలం మేము నీ మాట ప్రకారం బ్రతికితే శాశ్వతమైన ప్రతిఫలాన్ని పొందుకుంటాం, నిత్య జీవాన్ని. కాబట్టి నాయన, ఈ వాక్యం వింటున్న ప్రతి వారు కూడా అల్పకాలం ఉండే వాటి మీద మనస్సు పెట్టక, మోషే వలె శాశ్వత కాలం ఉండే వాటి మీద దృష్టి ఉంచి ఆ ప్రతిఫలం పొందేటట్లుగా దీవించండి. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. అందరూ ఆత్మీయంగా బలపడడానికి కృప చూపించండి. క్రీస్తు యేసు పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.